మహాకాళేశ్వర టెంపుల్ అయితే మాకు దర్శనం చాలా బాగా జరిగింది. అయితే చాలా టైం మనకి ఎక్కడ తెలియదు మాకు ఎక్కడ మాకు టెంపుల్ నాకైతే అనుకున్న ప్రతిసారి ఇన్స్టా ఫీడ్ మొత్తం నాకు అదే వచ్చింది. సో ఎట్లయినా వెళ్ళాలి అని కుదిరించుకుని మరీ అయితే మహాకాళేశ్వర టెంపుల్కి చాలా బాగా బ్లాగ్ పోస్ట్ చేసేసాను. గోదావరి గట్టుకొచ్చాం ఫ్రెండ్స్. గోదావరి గట్టు మా వయసు కంటే నీళ్ళు చూస్తుంటే అందులో దూకి ఈత కొట్టాలనిపిస్తుంది. అంటే దాకా నుంచి నా దూకేయాలనిపిస్తుంది అంట. పిల్లలు ఎక్కడ ఉంచితే నాకే డేంజరు. పోదాం. ఫుల్గా ఈ రోజు ఫ్రీ బస్ని నేను మా బుడ్డది మామూలుగా వాడదాం అనుకోలేదు అనమాట. అయితే రాజమండ్రి వెళ్ళమని చెప్పాను కదా, రాజమండ్రి నుంచి మళ్ళీ ఖాళీగా ఏం చేయాలో తెలియక జగ్గంపేట ఫ్రీ బస్ ఎక్కించమన్నమాట. మా తాతయ్య వాళ్ళు జగ్గంపేట అయితే దిగేసి మక్కలకి వెళ్ళమనుకున్నాం. కానీ ఇది దిగేసి మళ్ళీ జగ్గంపేట కూడా రౌండ్ చేసి రౌండ్ కూడా చూసి వెళ్దామని గుడికి వచ్చాం అనమాట. గుడి చూసి మళ్ళీ మా తాతయ్య చూసి మళ్ళీ రాజమండ్రి వెళ్దాం అనమాట. ఫ్రీ బస్ కదా, ఎంత తిరిగినా పర్లేదు. మా వయసు కెమెరాలో ఆశిస్తుందేమో అనుకున్నాను నేను. ఇప్పుడు క్లారిటీ వచ్చి దానికే తీసుకుని నేనే పెద్ద దాని మీద ఇన్ని ఫోటోలు తీసుకుని నాకు స్టోరీ చేస్తుంటే ఒక్క ఫోటో సరిపడితే ఒట్టు అసలు ఇలా ఫోటోగ్రాఫ్ గోదావరికి వచ్చేసి అవును తెలీదు. సో ఇంకా అక్కడ వెళ్ళి తాతయ్య ఇంటి వరకు చెడు మీద అన్నమాట. తాతయ్య వాళ్ళ ఇంటి పవర్ఫుల్ అనమాట. రావులమ్మకల్లి రావులమ్మకల్లి దగ్గరికి వెళ్ళి రోజు వచ్చేసి దాన్ని పెట్టుకుని గాజులు చెడు చేతి మీద గాజులు అయితే వేసేసుకున్నాను ఇద్దరు. అంటే నాకు ఇష్టం అనమాట. సో ఫాస్ట్ ఫార్వర్డ్ చేసిన కంటే ఫాస్ట్గా అయిపోయింది. అండ్ అమ్మగారు అయితే చాలా పవర్ఫుల్గా కోరుకుని కూడా తీరుతాం అనమాట. సమ్మర్ చాలా హ్యాపీగా నచ్చుతుంది, పీస్ఫుల్గా అనిపిస్తుంది. సో ఇంకా మేము ఇద్దరం అట్లనే చూసుకొని దర్శనం చేసుకొని ఫ్రీ బస్ మాత్రం ఆ రోజు అయితే వాళ్ళ మొత్తం అంతా చుట్టేసి చేసాం అనమాట. అమ్మవారికి కావాలన్నమాట. ఎవరికైనా పిల్లలు పుట్టకపోయినా అంటారు, తెలీదు. వీడియో తీసి పక్కన ఉంటుంది ఫోటో గిట్టు పక్కన లేని వాళ్ళకి కూడా పిల్లలు కలుగుతారని అంటారు. సో అక్కడైతే మేము ఇద్దరం వీడియోలు తీసేసుకొని మేము ఎప్పుడు అమ్మవారి దగ్గరికి వచ్చినప్పుడు ఎప్పుడు దర్శనం చేసేసుకున్నాక గుడి అంటే మా తాతగారు తెలిసిన తాతయ్యదేమో అనమాట. ఇంకా గుడి మా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాం అనమాట. గుడిలో ఉన్న గాజులు అమ్మవారి గాజులు అయితే ముగ్గురు తీసేసుకొని ఇద్దరం వేసుకున్నాము 2 చేతులకి. ఏంటో మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అలా గుడికి వస్తే. మాట్లాడలేదు కాబట్టి కొంచెం దర్శనం అయిపోయింది కదా. మా తాతయ్యతో నేను చాలా రోజుల నుంచి మాట్లాడట్లేదు అనమాట. వెళ్ళి ఇప్పుడు సడన్ సర్ప్రైజ్ ఇద్దాము. రియాక్షన్ ఎలా ఉంటుందో కూడా వీడియో తీసుకుని పెడతాను, చూడండి అనమాట. అంతే కదా గైస్, రాజస్థాన్లో అట్లా ఇది కూడా మళ్ళీ ఆ ముగ్గురు ఉన్నాయి కదా చూడండి. ఫిఫ్త్ మీకు యాడ్ చేశాను అనమాట. సో ఇప్పుడు మీ తాతయ్య రియాక్షన్ అయితే చూడండి. నెక్స్ట్ క్లిప్లో వస్తుంది. ఇప్పుడు రియాక్షన్ అయితే చూడండి. నవ్వుకున్నాడు ఫస్ట్, తర్వాత వెళ్ళిపోతుందంటే అలా దుబాయ్ వెళ్ళు. ఏం చేయాలి దుబాయ్ ఎలా అనమాట. టెంపుల్కి లేదంటే స్టే చేయను చాలా తెలియక ముగ్గులు పెట్టారు. మరి తప్పదు కదా అందుకని చెప్పేసి స్టార్ట్ అయిపోయినా అనమాట. స్టార్ట్ అయిపోయి మళ్ళీ బస్సు వచ్చేసిందంటే పరిగెట్టి ఆ బస్సుకి వెళ్ళి మళ్ళీ బస్సు ఎక్కి సీట్లు రాసి మా అక్కలు మేము జగ్గంపేట కాంప్లెక్స్లో ఉంటే వచ్చామన్నమాట. వాళ్ళు మేము సీట్లు ప్లేస్ ఉంచితే వాళ్ళు వచ్చి ఎక్కారు. కానీ మా తాతయ్య బాధపడుతుంటే నాకు బాధగా అనిపించింది. బట్ కానీ తెలియాలి, మనము మనుషులు మన దగ్గర ఉన్నప్పుడు వాళ్ళు విలువ తెలియదు, దూరంగా ఉన్నప్పుడు మాత్రం వాళ్ళు విలువ తెలుస్తుంది. సో ముందు మీకే తెలుస్తుంది. ఇది బ్లాగ్ బాయ్.